దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గత 24 మాసాలుగా ఈ వారంతో నిండిపోతుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం ముగించుకున్న కాడి నుండి వాక్యం కంటిన్యూ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకం ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఇంకా మన ఎదుట ఉంచబడింది 32 నిమిషాలు మాత్రమే. కాబట్టి మనము కొద్ది నిమిషాలు మన మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడే పెట్టి దేవుని వాక్యం మీదనే అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ దేవుని వాక్యం గ్రహింపు శక్తి మనకి ఇవ్వమని దేవుణ్ణి మనము ప్రాధేయపడుతూ ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు మనము దేవుని ఎదుట ఉందాం. దేవుడు వాటి కృప మనందరికీ దయచేయను గాక. దేవునికి స్తోత్రం. రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి అనేక విషయాల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, సమస్యల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, రకరకాలైనటువంటి అవసరతలు ప్రతి రక్షణ పొందిన విశ్వాసి కలిగి ఉంటాడు. వాటన్నిటినీ తీర్చమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ అందరూ చేసే ప్రార్థనలు పరలోకానికి చేరతాయా? దేవుని చెంతకు చేరతాయా? దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా, ఆలకిస్తాడా? ప్రతి ప్రార్థన దేవుని చెవుల్లోకి చొచ్చుకొని పోతాయా అని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎంత మాత్రము కూడా కాదు. అందరి ప్రార్థనలు దేవుని చెంతకి చేరవు. కొద్ది మంది ప్రార్థనలు మాత్రమే మనం దేవుని సన్నిధికి వెళతాయి అని మనము చూస్తూ ఉన్నాం. గత వారం మనం చూసాము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే ఇర్మియాతో, నీవు కాదు, వాళ్ళు మొర్ర పెట్టినా నేను వినను అన్నాడు. వాళ్ళు మొర్ర పెట్టినా, చదువుకుందాం ఆ మాట ఒకసారి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, దేవునికి మహిమ కలుగునుగాక. 16వ వచనము, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను అని ఇక్కడ మాట ఉంది. కానీ నేను నీ మాట వినను అని దేవుడు అంటున్నాడు. కానీ నేను నీ మాటే కాదు, వారి మాట కూడా నేను విననని ఇక్కడ 11వ అధ్యాయం 14వ వచనములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. 11వ అధ్యాయము 14వ వచనములో ఈ ప్రజల నిమిత్తం 14వ వచనం, కావున నీవు ఇర్మియాతో అంటున్నాడు, ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు వారి మొర్ర, వారి ప్రార్థనలు కూడా నేను వినను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? అంటే అందరి ప్రార్థనలు దేవుని చెంతకు చేరినా కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు చాపి ఆకాశము తట్టు దేవా 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 అని మీరు నాకు మొర్ర పెట్టినా కానీ. చదువుకుందాం ఆ మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అని దేవుడని యెహోవా మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, మన ప్రార్థనలు మన ప్రార్థనలు దేవుని చెంతకి చేరనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా ఒక పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలి. పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొరకు, నా సమస్య కొరకు కొంచెం మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధుడు ఏం చేస్తాడు? మన సమస్య కొరకు, ప్రభువా ఈ బిడ్డ సమస్యను మీరు తీర్చండి అని దేవుని సన్నిధిలో ఒక స్మాల్ ప్రేయర్, ఆ చిన్న ప్రార్థన మాత్రమే చేస్తాడు. ఆ పరిశుద్ధుని ప్రార్థనకు ఫాస్ట్గా జవాబు వస్తుంది కదండి. పరిశుద్ధుని ప్రార్థనకు ఫాస్ట్గా జవాబు వస్తుంది. అయితే పరిశుద్ధుడు చేసిన ప్రార్థనకు అన్ని ప్రార్థనలకు ఫాస్ట్గా జవాబు వస్తాయా? ఇది మనకు క్వశ్చన్ మార్కు. గత వారం కొంతవరకు మనం చూసాం కదండి. ఆ దేవుడు అంటున్నాడు, గెరారు దేశపు రాజు అయినటువంటి అబీమెలకుతో అంటున్నాడు, నీవు అబ్రహాము భార్యను తెచ్చావు, నీవు పాపము చేయటానికి సిద్ధపడుతున్నావు. పాపం ఇంకా చేయలేదు, ఆమెను ముట్టలేదు. కానీ నీవు మనస్సులో నీవు తెగించి ఆ పాపము చేయటానికి సిద్ధపడుతున్నావు. కాబట్టి నీవు తిరిగి అబ్రహాము భార్యను తిరిగి అతనికి అప్పగించాలి. నీ పాపము
క్షమించబడాలంటే, నీవు చావకుండా నీవు నీ ఇంటి వారు బ్రతకాలంటే ఏం చేయాలి? కొన్ని పనులు చేయాలి. పరిశుద్ధుడు ప్రార్థన చేసినా కానీ దేవుడు వినడు. ఎందుకని? వాడిలో ఆ పాపం ఉంది. ఎవరిలో? అబీమెలకులో పాపం ఉంది. పాపం ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసినా కానీ జాగ్రత్తగా ఆలకించాలి. వీడు పాపం ఒప్పుకుంటున్నాడు. దేవా, నీతిమంతులమయ్యా, మేము తెలియక చేశాము. అతడు నా చెల్లి అని చెప్పలేదా? ఆమె నా అన్న అని చెప్పలేదా? కాబట్టి అందును బట్టి నేను ఆమెను నా ఇంట చేర్చుకున్నాను. కాబట్టి నేను చేతులతో ఏ దోషం చేయలేదయ్యా. కాబట్టి దయతో ఒకవేళ నీ కంటికి, నీ దృష్టికి నేను కనుక పాపము చేశాను అని నువ్వు తలంచినట్లయితే దయతో నన్ను క్షమించు, నా పాపాన్ని తొలగించు అని వేడుకున్నాడు. అయినా కానీ దేవుడు అన్నాడు, నేను మాత్రము నీ పాపాన్ని క్షమించనుగాక క్షమించను. నీ పాపము క్షమించబడాలంటే కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? నీవు తిరిగి అతని భార్యను అతనికి అప్పగించాలి. నంబర్ 2, నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేశావు ఆ వ్యక్తికి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీవు నీ పాపాన్ని అక్కడ ఒప్పుకోవాలి. నీవు ఎవరికి విరోధంగా పాపం చేశావో నువ్వు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవదిగా, ఒకవేళ ఆ వ్యక్తి, నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేశావో ఆ వ్యక్తి నీ మీద ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకొని ఒకవేళ అతను నీ పాపాన్ని క్షమించాలి. ఈ 3 జరగాలి. ఆ వ్యక్తి నీ పాపాన్ని క్షమించాలి. అంత మాత్రాన నీ పాపాలు క్షమించబడవు కదండి. అంత మాత్రాన నీ పాపాలు నీవు ఎన్ని చేయాలి, చేసినా కానీ పాపాలు క్షమించబడవు. ఎప్పుడు క్షమించబడతాయి? ఆ పరిశుద్ధుడు నాకు మొర్ర పెట్టాలి, దేవా వీడి పాపాన్ని క్షమించు అని నాకు ప్రార్థన చేసినట్లయితే ఆ పరిశుద్ధుని ప్రార్థనకు నా యొద్ద హైయెస్ట్ వాల్యూ ఉన్నట్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీడు ఇవన్నీ చేయకుండా అబ్రహాము ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనకు వాల్యూ లేదు కదండి. ఒకవేళ పాపులందరూ తమ పాపాలని వాళ్ళలో పెట్టుకుని పరిశుద్ధులు కనుక, దేవా వీడి సమస్యను తీర్చండి, వీడికి ఉద్యోగం ఇవ్వండి, వీనికి ప్రమోషన్ ఇవ్వండి, వీళ్ళకి ఒక ఇల్లు ఇవ్వండి, వీళ్ళ వ్యాధిని తొలగించండి అని ప్రార్థన చేస్తే వీళ్ళందరూ ఎక్కడ జీవిస్తూ ఉంటారు? దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన లేక ఒక పరిశుద్ధుని ప్రార్థన ఆలకించి ఆ పరిశుద్ధుల ప్రార్థనలకు వీళ్ళందరి పాపుల సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ పోతే వీళ్ళందరూ ఎక్కడ నివాసం చేస్తారు? పాపములో జీవిస్తూ కనుక ఉన్నట్లయితే యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను వెళ్ళు పరలోకానికి మీరు రాలేరు. చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటున్నాడు, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నా. ఎక్కడికి? పరలోకానికి. మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు. పాపి తన పాపంలో నివాసం చేస్తూ ఉంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి చేరతాడా? చేరడు కదా. వాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్ని గంధకాలతో మండి గుండు. కాబట్టి దేవుడు ఏం చేయడు? వాళ్ళ పాపాలని పరిశుద్ధుడు మొరపెట్టుకున్నా కానీ వాళ్ళ పాపాలు క్షమించడు. కాబట్టి వీడు చావకుండా, అబీమెలెకు, గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు వాడి ఇంటి వాళ్ళందరూ చావకుండా దేవుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును చచ్చిన వారు సుమా. కాబట్టి నీవు నీ ఇంటి వారు చావకుండా బ్రతకాలంటే నీవు తక్షణమే ఇమ్మీడియట్గా 1 సెకండ్ లేట్ చేయకుండా నువ్వు వెళ్ళి అతని భార్యను అతనికి అప్పగించాలి. రెండవదిగా నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అబ్రహాము దగ్గర ఒప్పుకోవాలి. మూడవదిగా, అబ్రహాము నీ పాపాలు క్షమించిన నేను మాత్రము క్షమించను. ఏం చేయాలి? అబ్రహాము నన్ను క్షమించమని వేడుకోవాలి. నీ పాపాన్ని అబ్రహాము క్షమించమని వేడుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు నీ ఇంటి వారు బ్రతుకుతారు కదండి. వాడు చేసిన పాపానికి ఇమీడియట్గా శిక్ష ఆల్రెడీ దిగి వచ్చింది. కొంత పార్షియాలిటీగా దిగి వచ్చింది. ఏంటో తెలుసా? అబీమెలెకు ఇంటిలో వాళ్ళందరి గర్భాలు మూయబడ్డాయి కదండి. ఆయన ఏమి మనం జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటే రాజులు అందుకని అందరినీ పిలిపించుకుంటూ ఉంటారు. బైబిల్లో మీరు ఎక్కడైనా వెతకండి కదా. కాబట్టి మరి వాళ్ళతో అట్లా ఒక్కొక్క రాజుకి, దావీదుకు ఉండారు, సొలొమోనుకి అయితే 700 మంది ఉపపత్నిలు ఉన్నారు, 300 మంది భార్యలు ఉన్నారు, ఒక ప్రియురాలు కూడా ఉంది కదండి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను నిశ్చయముగా రాజులు ఎవరైనా కనపడినట్లయితే వాళ్ళని ఇంట చేర్చుకుంటారు. ఈ అబీమెలెకు కూడా అదే చేస్తూ వచ్చాడు.
చేసినప్పుడు అది 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 జనరల్గా మన కంటికి ఎలా కనబడుతుందంటే తప్పుగా అనిపించదు. కానీ కానీ దేవుని కంటికి, మన దృష్టికి పాపము కానివి దేవుని దృష్టి కంటికి అతి సూక్ష్మం, అతి చిన్నది కూడా పాపముగానే కనబడుతుంది. సామెతల గ్రంథకర్త సొలొమోను ఒక మాట అంటాడు, చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనములో, ఒకని కంటికి వాని మార్గం యథార్థంగా కనబడుతుంది కానీ తొదకు వాన్ని నరకానికి, నాశనానికి ఈడ్చుకొని పోతుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. 16వ అధ్యాయము 25వ వచనములో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకి అది మరణానికి చేరుస్తుంది అని మనము చదువుకుంటా ఉన్నాం. 16వ అధ్యాయము 2వ వచనములో, ఒకని నడతలన్నీ వాడి దృష్టికి ఎలా కనబడతాయి? నిర్దోషాలుగా కనబడతాయి. కానీ దేవుని దృష్టికి ఎలా కనబడతాయి? దేవుని దృష్టికి అవి వంకరగా కనపడుతూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనము మంచి అనుకున్నవన్నీ దేవుని దృష్టికి అన్ని మంచి కాదు. మనం చెడును చూసి అది కూడా మంచి అనుకుంటూ ఉంటాం. అబీమెలెకు కూడా చెడును చేయటానికి సిద్ధపడి అది మంచి అనుకుంటుంటే అది దేవుని కంటికి ఎలా కనబడింది? 14వ అధ్యాయం 12వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీయును. 21వ అధ్యాయము 2వ వచనములో మనము చదువుకుంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో మనము చదువుకుంటే, ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే కనబడుతుంది, కానీ దేవుని కంటికి ఎలా కనబడుతుంది చెప్పండి? అది కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఒక పనిని చేయదలిచినప్పుడు, ప్రభువా నేను ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ప్రారంభించబోతున్నా, నీ చిత్తమేంటి నాయనా అని నాకు తెలియచేయమని ప్రార్థన చేస్తే, కుమారుడా అది తప్పు, అది పాపం, అది నీకు నష్టం కలిగిస్తుంది, అది ముట్టవద్దు, అది చేయొద్దు. దేవుడు తెలియచేస్తా ఉంటాడు. మనల్ని సరైన మార్గంలో, తప్పుడు మార్గంలో నడవకుండా సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎప్పుడైతే అబ్రాహాము భార్యను అబీమెలెకు తన ఇంట చేర్చుకున్నాడో, ఆల్రెడీ పార్షియల్గా చాలా వరకు ఆయన ఇంట శిక్ష దిగి వచ్చింది. అతను కనుక అతని భార్యను అక్కడ అప్పగించకపోయినట్లయితే, అబ్రహాము దగ్గరికి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకోకపోయినట్లయితే, అతని ఇంటి వాళ్ళందరూ కూడా దేవుడు చంపేస్తానంటున్నాడు. ఆల్రెడీ ఏ పార్షియల్గా దిగి వచ్చింది ఆ శిక్ష అంటే, ఆ అబీమెలెకు ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ గర్భాలన్నీ కూడా దేవుడు మూసేశాడు. చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనములో మనము చదవగలిగినట్లయితే 20:18, ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి, అంటే వాడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాడు అని మనము చదువుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ వ్యాధులకు, ఈ కష్టాలకి, బాధలకి, నష్టాలకి, అనేకమైన సమస్యలకు కారణం మనమే. మనలో పాపాలు ఉండబట్టి మన పాపాలు మనల్ని ఆశీర్వాదాలు అనుభవించకుండా కీడులోనికి, కష్టాల్లోనికి, వ్యాధుల్లోనికి, నష్టాల్లోనికి మనల్ని నెట్టుకొని పోతా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా జీవించినట్లయితే ఇవేవి కూడా ఉండవు. ఒకవేళ పొరపాటునో కావాలనో మనం పాపము గనక చేసినట్లయితే మనము ఒకటి ఏం చేయాలి? దేవుని దగ్గర మన పాపం ఒప్పుకోవాలి. 1, 2, మనము ఏ పాపం అయితే చేశామో ఆ పాపాన్ని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము ఒప్పుకోవాలి, మనసారా, ఇష్టపూర్వకంగా, కష్టంగా కాదు. వాక్యం ఎలా చెప్తుంది కదా, నేను ఇలా చేస్తాను అని బాధగా నువ్వు ఒప్పుకుంటానికి ఇష్టం లేకపోయినా ఇష్టంగా కనుక వెళ్ళి ఒప్పుకుంటే నీ పాపము నీలోనే నిలిచి ఉంటుంది. అప్పుడు ఆ సహోదరుడు మన పాపాలను క్షమించినా కానీ మన పాపాలకు క్షమాపణ ఉండదు. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఒకవేళ పరిశుద్ధుడు కనుక అయితే, ఒకవేళ ఆ వ్యక్తి పరిశుద్ధుడు కనుక అయితే దేవునికి మొరపెట్టాలి, ప్రభువా ఈ బిడ్డను క్షమించి వీళ్ళ సమస్యను తీర్చునాయన అని ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, నమ్మదగిన వాడు నీతిమంతుడు, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మనలను ప్రతి దుర్నీతి నుండి ఆయన విడిపించి కాపాడుతాడని యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి మనం పాపం చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఉండదు, పరలోకానికి వెళ్ళదు, దేవుడు వినడు, చెవులు మూసుకుంటా వచ్చాడు. అటువంటి సందర్భంలో మన ప్రార్థనలు మన దగ్గరే ఉండిపోతాయి.
కదండి, మన సమస్యలు తీర్చబడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము మన దేవుని దగ్గర ఒప్పుకునే పాపాలు కొన్ని ఉంటాయి కదా. దేవుని ఎదుట ఒప్పుకునే పాపాలు కొన్ని ఉంటాయి, జాగ్రత్తగా ఆలకించాలి. రెండవదిగా మనము మనము ఏం చేయాలి అంటే నమ్మకమైన దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి. అందరూ దైవ సేవకులు కాదు, అది మనకి రివర్స్ బెడ్స్ కొట్టింది. మనము పాపం చేసినప్పుడు మనకు సమస్యలు చుట్టుకుంటాయి, అనేక బాధలు చుట్టుకుంటాయి, కష్టాలు చుట్టుకుంటాయి. ఏం చేయాలో మనకి తోచని దిక్కుచోసని పరిస్థితి, ఒక వలలో మనము చిక్కుకొని పోతాం ఈ వలయంలో. అటువంటి సందర్భంలో గజిబిజి కొన్నిసార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మనము నమ్మకమైన ఒక దేవుని సేవకుని దగ్గరికి, ఒక పరిశుద్ధుడి దగ్గరికి మనం వెళ్ళి మనము చేసినటువంటి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే ఆ పాపము నుండి విడుదల పొందటానికి ఆ తగినటువంటి పరిష్కారాన్ని మనకు చూపిస్తాడు కదండి. వాక్య అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో నిరంతరం సహవాసం కలిగినటువంటి పరిశుద్ధుడు గనక నిశ్చయముగా ఆ సమస్య నుండి, ఆ పాపము నుండి ఏ రీతిగా విడుదల పొందాలో, ఆ సమస్య నుండి ఏ రీతిగా విడుదల పొందాలో దానికి మార్గం, ఒక పరిష్కారం మనకు చూపిస్తాడు. మూడవదిగా ఆ దైవ సేవకుడు మన కొరకు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు. మూడవదిగా దయచేసి గమనించాలి, మనము ఏ సహోదరుడికి అంటే రక్షణ పొందిన అందరూ కూడా మన సహోదరులే. యేసు రక్తాన్ని బట్టి మనమందరం కూడా ఒకే కుటుంబంలో జన్మించాం. మనందరికీ తండ్రి ఆయన. ఆయన కుటుంబంలో మనమందరం సహోదరులు. ఒక సంఘము కాకపోవచ్చు, అనేక సంఘాలుగా, కానీ ఇదంతా కూడా కలిసి సార్వత్రిక సంఘం, దేవుని ఇల్లు, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో రక్షణ పొంది విశ్వాసి ఏ స్థలమందు ఉన్నప్పటికీ కూడాను ఆ వ్యక్తులు మన సహోదరులు. కాబట్టి మూడవదిగా మనం ఏం చేయాలి? ఏ సహోదరుడికైనా మనం వ్యతిరేకంగా మనము పాపము చేసినట్లయితే, బాధ కలిగించినట్లయితే, కష్టం పెట్టినట్లయితే నేరుగా ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి, సహోదరా నా వల్ల పొరపాటు జరిగింది, ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా చేసింది, నా హృదయంలో ప్రతిరోజు నాకెంతో నెమ్మది లేకుండా చేస్తుంది, నీవు నన్ను క్షమిస్తే తప్ప మనసారా అది నాలో నుండి తొలగిపోదు, దయతో క్షమించవాని మనము చేతులు పట్టుకొని మనసారా గనక వేడుకుంటే మనకు ఆ సమస్య తీరిపోతూ ఉంటుంది. మూడు రకాలుగా మనము చెప్పుకున్నాం. ఏమేంటి చెప్పండి? మనం పాపం చేసినప్పుడు మన పాపాల వలన అనేకమైన సమస్యలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి, బాధలు చుట్టుకుంటాయి, శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, నెమ్మది తొలగిపోతుంది, సమాధానం ఉండదు, కలవరం, గలిబిలి, ఆందోళన. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుని ఎదుటికి వచ్చి మనసారా ఒప్పుకోవాలి. రెండవదిగా ఒక నమ్మకమైనటువంటి దైవ సేవకుడు లేక పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళి మన సమస్యను ఒప్పుకుంటే దానికి పరిష్కారం చేస్తాడు, చెప్తాడు, మార్గము, విడుదల, బయటపడే మార్గం. రెండవదిగా ప్రార్థన చేస్తాడు. మూడవదిగా మనము ఏ సహోదరుడికైతే వ్యతిరేకంగా మనం పాపం చేస్తామో, ఆ వ్యక్తిని కష్టపెట్టామో, ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని మనసారా ఇక ఎన్నటికీ నీకు విరోధంగా నేను పాపము చేయను, నన్ను క్షమించు అని మనం వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగు. దావీదు అదే చేస్తున్నాడు. 32వ కీర్తన మనము సమయం అయిపోవస్తుంది, త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 32వ కీర్తన 2వ వచనంలో మనము చదువుకుంటే, 32వ కీర్తన 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని మన్నించాలి. 5వ వచనం, 32వ కీర్తన 5వ వచనంలో, దేవా నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటుని. చూసారా, దావీదు పాపం చేశాడు కదండి. దావీదు పాపం చేసినప్పుడు నేరుగా పాపాన్ని ఎక్కడికి తీసుకుని వస్తున్నాడు? యేసయ్య పాదాల చెంతకి తీసుకుని వచ్చి మనసారా, పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదు అది, హృదయాంతరంగంలో నుండి వచ్చే ప్రార్థన వెలుగుకి వస్తుంది. దేవుని సన్నిధిలో తన దోషాన్ని ఏం చేయటం లేదు, కప్పుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. యోబు ఏమంటాడంటే 31వ అధ్యాయం 33వ వచనంలో, మీరు తర్వాత చదువుకోండి. యోబు ఏమంటాడు అంటే, ఆదాము పాపమైతే చేశాడు, దోషమైతే చేశాడు, అయితే దేవుని ఎదుటకు రాకుండా ఆయన దాక్కుంటున్నాడు, పాపాన్ని కప్పుకుంటున్నాడు. నేను ఆదాము వలె నా రొమ్ములో నేను ఎందుకు పాపాన్ని దాచిపెట్టుకోవాలి, కప్పుకోవాలి? చూసారా ఏమంటున్నాడు? ఆదాము పాపం చేశాడా లేదా? ఆజ్ఞాతిక్రమం పాపం చేశాడు. ప్రతిరోజు ఏదైనా తోటలో వాళ్ళిద్దరూ దేవుడు ఆదాము కలుసుకుంటా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఆదామా అంటే, ఆదాము దేవుడు వచ్చే టయానికి ఎదురు చూస్తా ఆకాంక్షతో ఆ దేవుని యొక్క ప్రత్యక్షత స్వరం వినబడగానే పరిగెత్తుకుంటూ పోయి ఆయన చంకెక్కేవాడు. తండ్రి అయిన దేవుని చంకెక్కేవాడు. ఇద్దరు కూడా కలుసుకొని, కౌగిలించుకొని, ముద్దాడుకొని
మరి కొన్ని సంభాషణలు ఆదాము దేవుడు ఇద్దరు చక్కగా మాట్లాడుకొని మరలా ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయేవారు. ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఏ ఒక్క రోజు కూడా ఆదామును సృష్టించినప్పటి నుండి ఆదాములో పాపం ప్రవేశించేంత వరకు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళిద్దరూ కలుసుకోకుండా లేరు. అయితే యథాప్రకారం దేవుడు ఒకరోజు ఆ ఏదైనా తోటలోకి వనంలోకి వచ్చి, ఆదామా కుమారుడా ఆదామా నువ్వెక్కడ అంటే, ఇదిగో నీ స్వరాన్ని విన్నప్పుడు నేను చెట్ల చాటున దాగుకొంటిని. నీ స్వరాన్ని విన్నప్పుడు చెట్ల చాటున దాగుకొంటిని అంటే పాపం దేవుని ఎదుటికి రాకుండా దాక్కునేటట్లు భయం వచ్చేసింది అతనిలో కదండి. భయం, పాపం ఏం తీసుకొచ్చింది అతనికి? భయాన్ని తీసుకొచ్చింది. పాపము లేకముందు ధైర్యంగా ఉండేవాడు, దేవుని యొక్క స్వరం కొరకు, ప్రత్యక్షత కొరకు ఆకాంక్షిస్తూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామా కుమారుడా నువ్వెక్కడయ్యా అని అంటే, ఇదిగో నీ స్వరాన్ని నేను విన్నప్పుడు నేను భయముతో చెట్ల చాటున దాగుకొంటిని అని ఆయన ఆదికాండం 3వ అధ్యాయమో బహుశా 8వ వచనమేమో అనుకుంటాను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను పాపము చేయమన్నది ఎవడంటే, అయ్యా తప్పు నాది కాదు నీదే. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు. నీవు నాకు భార్యను ఇచ్చావు, ఆ భార్య మాట విని నువ్వు తినవద్దన్న పండును తిన్నాను. అంటే దేవుని మీదే నేరం అటు నెట్టేస్తున్నాడు. తప్పు నాది కాదు నీదే. చూసారా ఏం అమ్మమ్మ నువ్వు ఎందుకు అట్లా చేసావంటే, తప్పు నాది కాదు నాయన నీదే. ఈ సర్పాన్ని ఏదైనా తోటలో ఎందుకు ఉంచావు? అది నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను అంటున్నాడు. చూసారా, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ తప్పును నెట్టేసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడాను దావీదు, అయ్యా ఇదిగో నా పాపం, నేను పాపం చేశాను, నా వల్ల పొరపాటు అయింది, నన్ను క్షమించు అని ఒప్పుకోవట్లా. దాన్నే యోబు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. 31వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడు? 31వ అధ్యాయం 32, 33 వచనాలు ఏమంటున్నాడంటే, ఆదాము వల్లే ఆదాము పాపం చేశాడు, దోషం చేశాడు, నేరం చేశాడు, అతడు నీ ఎదుటికి వచ్చి ఒప్పుకోలేదు. నేను కూడా ఆదాము వల్లే పాపం చేసి నేను ఎందుకు నా రొమ్ములో కప్పుకోవాలి? నేను దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. 32వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నీ ఎదుటే కేవలం నేను పాపం చేశానయ్యా. ఆయన మాట్లాడుతున్నాడు 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుటికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ వాక్యాన్ని వచ్చే వారం కంటిన్యూ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, దేవుని సన్నిధానంలో మనము సమర్పించుకుందాం. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే ఎప్పుడు మన సమస్య నుండి ఇట్టే విడుదల పొందుతాము అంటే, పాపుల కొరకు పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యలు పోవు. పరిశుద్ధుడు చేసినా పో. ఒకవేళ పాపి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పాపాన్ని తొలగించుకున్నా కానీ వేడుకుంటే అటు పాపి యొక్క వాడు ఒకవేళ దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నా కానీ వాడి సమస్య తీర్చబడదు. ఎందుకంటే ఇప్పుడు అబీమెలకును మనం చూస్తా ఉన్నాం. అబీమెలకు అబ్రహాము భార్యను తెచ్చుకున్నాడు, ఆమెను ముట్టలేదు అంటున్నాడు. నిజమే, నీవు యథార్థ హృదయంతో ఈ పని చేసేవని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అయినా కానీ శిక్ష దిగి వచ్చింది. చూసారా, అబీమెలకు చేసిన దాన్ని బట్టి శిక్ష మన పాపాలు మనల్ని శిక్షలోనికి నడిపిస్తాయి. బాధల్లోనికి, కష్టాల్లోనికి, శోధనలోనికి, నష్టాల్లోనికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. సమాధానం మన హృదయాల్లో నెమ్మది, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి. అబీమెలకు ఇంటిలో ఆయన భార్య, ఆయన దాసదాసీలు అందరి గర్భాలు మొయ్యబడినట్లు దేవుడు మూసివేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇమీడియట్ గా దిగి వచ్చింది ఆ శిక్ష. అయితే ఇప్పుడు అబీమెలకు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చావకుండా, మరణించకుండా బ్రతకాలి అంటే, అతని పాపము క్షమించబడాలంటే, ఆ సమస్య నుండి విడుదల పొందాలంటే నేరుగా అబ్రహాము భార్యను అతడు అప్పగించాలి. అబ్రహాము ఎదుటకు వెళ్ళి అబ్రహాము ఎదుట ఆయన యొద్ద ఈయన చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. అబ్రహాము ఒకవేళ ఈ కోపము నుండి తగ్గించుకొని విడుదల పొంది అబీమెలకును ఒకవేళ క్షమించిన దేవుడు అబీమెలకును ఆయన ఇంటి వారిని క్షమించడు. అబ్రహాము క్షమించి అబీమెలకు అతని ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవా వాళ్ళందరినీ బ్రతికించయ్యా, వాళ్ళందరినీ చంపొద్దు నాయనా,
వాళ్ళ గర్భాలు మూయబడ్డాయి ప్రభువా, వాళ్ళ గర్భాలను తెరవండి, వాళ్ళందరూ పిల్లలకు అనేటట్టు చేయండి అని గనక ఒకవేళ వేడుకుంటే, నేను క్షమించి మిమ్మల్ని అందరినీ బ్రతకనిస్తాను, వాళ్ళ గర్భాలు నేను తెరుస్తాను అని దేవుడని యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి మన సమస్యలు, కఠోరమైనటువంటి పరిస్థితులు కారణం మన పాపమే. మన పాపం మనము దేవుని ఎదుట ఒప్పుకున్నా కానీ కొన్ని పాపాలకు క్షమాపణ దొరకదు. అన్ని పరిశుద్ధులు వేడుకుంటేనే మనకు క్షమాపణ దొరుకుతుంది, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఎప్పుడు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పటి వరకు కొన్నింటిని మనం చెప్పుకుంటూ వచ్చాం. అవి చేసినప్పుడు మాత్రమే, అప్పుడు పరిశుద్ధుడు కనుక వేడుకుంటే చాలా ఫాస్ట్గా రిప్లై వస్తుందట్టి ప్రార్థనకి. అటువంటి పరిశుద్ధుని యొక్క ప్రార్థనకు హైయెస్ట్ ఆ యొక్క స్థితి ఉంటుంది అని పరలోకంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.